హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీ అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క చిన్న లైక్ వల్ల ఛానల్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే 10 మందికి చేరువవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సింధు నాగరికత కాలం. సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 3000 నుంచి 1500 సంవత్సరం వరకు. ఏ యుగపు మానవుడు గుహలలో పెయింటింగ్స్ వేశాడు? ఏ యుగపు మానవుడు గుహలలో పెయింటింగ్స్ వేశాడు? ప్రాచీన శిలాయుగం. ప్రాచీన మానవుడు మొదటిగా మచ్చిక చేసుకున్న జంతువు. ప్రాచీన మానవుడు మొదటిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. ఇప్పుడు మధ్యరాతి యుగంలో. ప్రతి జూట్ను ఏ యుగంలో పండించారు? పత్తి జూట్ను ఏ యుగంలో పండించారు? నవీన శిలాయుగం. కుండలపై బొమ్మలు పెయింటింగ్స్ను ఏ యుగపు మానవులు వేశారు? కుండలపై బొమ్మలు పెయింటింగ్స్ను ఏ యుగపు మానవులు వేశారు? నవీన శిలాయుగం. సింధు నాగరికత ఉన్నత దశలో ఎప్పుడు ఉంది? సింధు నాగరికత ఉన్నత దశలో ఎప్పుడు ఉంది? క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ శాతం సింధు నాగరికత అనేది ప్రజెంట్ అయితే పాకిస్తాన్లో ఎక్కువ ప్రాంతంలో ఉందన్నమాట. సింధు నాగరికత ఏ యుగానికి చెందినది? కాంస్యయుగం. సింధు నాగరికత ఏ యుగానికి చెందినది? కాంస్యయుగం. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత? పట్టణ నాగరికత. హరప్పా నాగరికత కేంద్రస్థానం సింధు నది. హరప్పా నాగరికత కేంద్రస్థానం సింధు నది. సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతను ఎప్పుడు కనుగొన్నారు? సింధు నాగరికత లేదా హరప్పా నాగరికతను ఎప్పుడు కనుగొన్నారు? క్రీస్తకం 1921. ఏ పురావస్తు శాఖ అధిపతి కింద హరప్పా నాగరికత తవ్వకాలు జరిగాయి? ఏ పురావస్తు శాఖ అధిపతి కింద హరప్పా నాగరికత తవ్వకాలు జరిగాయంటే సర్ జాన్ మార్షల్. సింధు నాగరికతను నేడు ఏమని పిలుస్తున్నారు? సింధు నాగరికతను నేడు హరప్పా నాగరికత అని పిలుస్తున్నారు. తవ్వకాల్లో మొదట బయలుపడిన నగరం. త్రవ్వకాల్లో మొదట బయలుపడిన నగరం హరప్పా. హరప్పా నాగరికత విస్తీర్ణం. హరప్పా నాగరికత విస్తీర్ణం 12,99,600 చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత ఉనికిని తెలిపిన మొదటి త్రవ్వకం ఏది? సింధు నాగరికత ఉనికిని తెలిపిన మొదటి త్రవ్వకం హరప్పా. పలు ధాన్యాగారాల ఉనికి ఎక్కడ బయలుపడింది? పలు ధాన్యాగారాల ఉనికి ఎక్కడ బయలుపడింది? హరప్పా. మొహంజదారో పట్టణం ఏ నదీ తీరంలో నిర్మితమైంది? మొహంజదారో పట్టణం ఏ నదీ తీరంలో నిర్మితమైంది? సింధు నది. మత కర్మకాండాలకు ఉపయోగించిన అద్భుతమైన స్నానఘట్టం ఎక్కడ బయలుపడింది? మత కర్మకాండాలకు ఉపయోగించిన అద్భుతమైన స్నానఘట్టం ఎక్కడ బయలుపడింది? మొహంజదారో. పెద్ద ధాన్యాగారం ఎక్కడ బయలుపడింది? మొహంజదారో. హరప్పా ఏ నదీ తీరంలో నిర్మితమైంది? హరప్పా ఏ నదీ తీరంలో నిర్మితమైంది? రావి. ఏ పద్ధతి ద్వారా పట్టణ నిర్మాణం జరిగింది? ఏ పద్ధతి ద్వారా పట్టణ నిర్మాణం జరిగింది? పట్టణాల నిర్మాణం జరిగింది గ్రిడ్ పద్ధతి. ఇళ్ల నిర్మాణం వీటితో చేశారు. ఇళ్ల నిర్మాణం వీటితో చేశారు. కాల్చిన ఇటుకలు. కోట లేని ఏకైక సింధు నాగరికత పట్టణం. కోట లేని ఏకైక సింధు నాగరికత పట్టణం శాన్హుదారో. ఇటుకలతో కృత్రిమంగా నిర్మించిన రేవు పట్టణం ఎక్కడ కనుగొన్నారు? ఇటుకలతో కృత్రిమంగా నిర్మించిన రేవు పట్టణం లోతాల్లో కనుగొనడం జరిగింది. సింధు నాగరికత కాలంలో ప్రధాన పంటలు. సింధు నాగరికత కాలంలో ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. వరి ధాన్యం పండించిన ఆనవాళ్లు ఎక్కడ ఉన్నాయి? వరి ధాన్యం పండించిన ఆనవాళ్లు ఎక్కడ ఉన్నాయి? లోతాల్, రంగపూర్. విదేశీ వ్యాపారం ఎవరితో చేశారు?
విదేశీ వ్యాపారం ఎవరితో చేశారు? సుమేరియన్లు, బహిరేన్లు. సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని ఏమని వ్యవహరిస్తున్నాయి? సుమేరియన్ గ్రంథాలు సింధు ప్రాంతాన్ని ఏమని వ్యవహరిస్తున్నాయి? మెలూహా. హరప్పా నాగరికత ప్రజలకు ఏ ముఖ్య లోహ వాడకం తెలియదు? హరప్పా నాగరికత ప్రజలకు ఏ ముఖ్య లోహం వాడకం తెలియదు? ఇనుము. స్త్రీ శక్తిని పూజించడం, లింగ పూజ ఎవరితో ప్రారంభమైంది? స్త్రీ శక్తిని పూజించడం, లింగ పూజ ఎవరితో ప్రారంభమైంది? సింధు నాగరికత కాలం నుండి ప్రారంభమైంది. సింధు ప్రజల ఆరాధ్య దైవం. సింధు ప్రజల ఆరాధ్య దైవం అమ్మ తల్లి. మట్టి బొమ్మల్లో ఏ జంతువు బొమ్మలు ఎక్కువగా కనిపించాయి? మట్టి బొమ్మల్లో ఏ జంతువు బొమ్మలు ఎక్కువగా కనిపించాయి? వృషభం. సింధు నాగరికతకు సీళ్లు ఎక్కడ లభ్యమయ్యాయి? సింధు నాగరికతకు సీళ్లు ఎక్కడ లభ్యమయ్యాయి? మెసపటోమియా. సింధు ప్రజలు సీల్స్ లేదా ముద్రికలు దేనితో తయారు చేసేవారు? సింధు ప్రజలు సీల్స్ లేదా ముద్రికలు దేనితో తయారు చేసేవారు? స్టీటైట్, మెత్తని రాయి. సింధు ప్రజల వ్రాత ఎలా ఉండేది? సింధు ప్రజల వ్రాత ఎలా ఉండేది? మొదటి పంక్తి ఎడమ నుండి కుడికి, రెండవ పంక్తి కుడి నుండి ఎడమకు. మొదటి పంక్తి ఎడమ నుండి కుడికి, రెండవ పంక్తి కుడి నుండి ఎడమకు. ముద్రికలపై ఏ జంతువును ఎక్కువగా చెక్కారు? ముద్రికలపై ఏ జంతువును ఎక్కువగా చెక్కారు? వృషభం. రెండు సార్లు చదవటం వల్ల తొందరగా బిట్ అనేది బై హార్ట్ అవుతుంది, అలాగే ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే రెండు సార్లు చదువుతున్నాను. నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది? మొహంజదారో. లింగ పూజకు, శివుని ఆరాధనకు, అగ్ని పూజకు ఆద్యులు ఎవరు? లింగ పూజకు, శివుని ఆరాధనకు, అగ్ని పూజకు ఆద్యులు ఎవరు? సింధు నాగరికత ప్రజలు. కాలిబంగన్ అనగా ఏమని అర్థం? కాలిబంగన్ అనగా ఏమని అర్థం? నల్లగాజుడు. మన దేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? మన దేశంలో సింధు నాగరికత ప్రాంతాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? గుజరాత్. సింధు నాగరికత ప్రజలు రాగి ఖనిజాన్ని ఎక్కడ నుండి పొందారు? సింధు నాగరికత ప్రజలు రాగి ఖనిజాన్ని ఎక్కడ నుండి పొందారు? ఖేత్రి, రాజస్థాన్లోని ఖేత్రి గనులు, అలాగే వెండి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగారం వచ్చేసి కోలార్ గనుల నుంచి. హిందూ సంస్కృతిలోని కొన్ని ఆచారాలకు మూలం. హిందూ సంస్కృతిలోని కొన్ని ఆచారాలకు మూలం సింధు నాగరికత. టెర్రాకోట అనగా? టెర్రాకోట అనగా కాల్చిన మట్టి. సింధు ప్రజలు దీనితో ముద్రికలు, బొమ్మలు, పాత్రలు తయారు చేసేవారు. సింధు నాగరికత అదృశ్యం కావడానికి కారణం. సింధు నాగరికత అదృశ్యం కావడానికి కారణం వరదలు, ఆర్యుల దండయాత్ర, భూకంపాలు. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఏ నాగరికతకు సంబంధించినవి? యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఏ నాగరికతకు సంబంధించినవి? మెసపటోమియా. వ్యవసాయానికి నాగలి వాడినట్లు ఏ శిథిలాలు తెలుపుచున్నాయి? వ్యవసాయానికి నాగలి వాడినట్లు ఏ శిథిలాలు తెలుపుచున్నాయి? కాలిబంగన్. సింధు ప్రజలు తివాచీల తయారీకి ముఖ్యంగా వేటిని ఉపయోగించారు? సింధు ప్రజలు తివాచీల తయారీకి ముఖ్యంగా వేటిని ఉపయోగించారు? ప్రత్తి. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఏది ఉండేది? హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఏది ఉండేది? డిల్మున్. ప్రస్తుతం డిల్మున్ పేరు బహ్రెయిన్. ప్రస్తుతం డిల్మున్ పేరు బహ్రెయిన్. విదేశీ వ్యాపారం ఎక్కడ నుండి చేసేవారు? లోథాల్. విదేశీ వ్యాపారం ఎక్కడ నుండి చేసేవారు? లోథాల్. ఏ భాష
వీరి భాషకు దగ్గరగా ఉండేది? ఏ భాష వీరి భాషకు దగ్గరగా ఉండేది? ద్రావిడ భాష. సింధు నాగరికత కాలం నాటి కాలిన వస్త్రపీలిక ఎక్కడ లభ్యమైంది? సింధు నాగరికత కాలం నాటి కాలిన వస్త్రపీలిక ఎక్కడ లభ్యమైంది? మొహంజదారో. సింధు నాగరికత ప్రజలు పూజించిన పక్షి. సింధు నాగరికత ప్రజలు పూజించిన పక్షి పావురం. సింధు ప్రజలు కొలతలకు ఉపయోగించిన పద్ధతి. సింధు ప్రజలు కొలతలకు ఉపయోగించిన పద్ధతి దశాంశ పద్ధతి. పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఎక్కువగా ఉంది? పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఎక్కువగా ఉంది? లోతాల్, షాన్హుదారో. దైమాబాద్ అనే హరప్పా నాగరికత పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? దైమాబాద్ అనే హరప్పా నాగరికత పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయలుపడిన దేశం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వెండి బయలుపడిన దేశం భారతదేశం. ఇటీవల హరప్పా నాగరికత కనుగొన్న ప్రాంతం. ఇటీవల హరప్పా నాగరికత కనుగొన్న ప్రాంతం ధోల్వేరా, గుజరాత్ 1990-91 మధ్య ప్రాంతంలో. మొహంజదారో లోతాల్ అంటే ఏమిటి? మొహంజదారో లోతాల్ అంటే ఏమిటి? మృతులపురం లేదా మృతుల దిబ్బ. ఏంటిది ఇండస్ సివిలైజేషన్ పుస్తక రచయిత? ఏంటిది ఇండస్ సివిలైజేషన్ పుస్తక రచయిత? సర్ జాన్ మార్షల్. ది ఇండియన్ సివిలైజేషన్ పుస్తక రచయిత? ది ఇండియన్ సివిలైజేషన్ పుస్తక రచయిత మార్టిమర్ వీలర్. సతీ ఆచారాన్ని సూచించేది ఎక్కడ బయలుపడింది? సతీ ఆచారాన్ని సూచించేది ఎక్కడ బయలుపడింది? ఆడ మగ ఇద్దరు కలిసి ఉన్న కళేబరం లోథాల్. భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ కనుగొన్నారు? భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ కనుగొన్నారు? కాలిబంగన్. సింధు నాగరికతను హరప్పా నాగరికతగా ఎవరు మార్చారు? సింధు నాగరికతను హరప్పా నాగరికతగా ఎవరు మార్చారు? సర్ జాన్ మార్షల్. టెర్రాకోట బొమ్మలపై ఏ జంతువు లేదు? టెర్రాకోట బొమ్మలపై ఏ జంతువు బొమ్మ లేదు? ఆవు. కుండలు ఏ రంగుతో ఎక్కువగా చేసేవారు? ఎరుపు రంగు. కుండలు ఏ రంగుతో ఎక్కువగా చేసేవారంటే ఎరుపు రంగు. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. అలాగే టెట్ టు డిఎస్సిలకు సంబంధించి ముఖ్యంగా అన్ని సబ్జెక్టులు చేయడం జరుగుతుంది. హెచ్జిటి, ఎస్ఏ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా రాబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో ఏపీలో జరగబోతుంది. దాంట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అగ్ని పూజ ఎక్కడ బయలుపడింది? అగ్ని పూజ ఎక్కడ బయలుపడింది? కాలిబంగన్ మరియు లోథాల్. సీల్స్ మీద ఎక్కువ ఏ బొమ్మ కలదు? సీల్స్ మీద ఎక్కువ ఏ బొమ్మ కలదు? వృషభం. అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం. అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం హరప్పా. గుర్రానికి చెందిన అవశేషాలు ఎక్కడ దొరికాయి? గుర్రానికి చెందిన అవశేషాలు ఎక్కడ దొరికాయి? సుర్కోటడా, సౌరాష్ట్ర. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత ఆకస్మిక వినాశనం అయిందని చెప్పిన చరిత్రకారుడు. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత ఆకస్మిక వినాశనం అయిందని చెప్పిన చరిత్రకారుడు మార్టిమర్ వీలర్. అతినోదంద ఆయుధగారం ఎక్కడ బయలుపడింది? అతినోదంద ఆయుధగారం ఎక్కడ బయలుపడింది? హరప్పా. బార్లీ, ఆవాలు ఎక్కడ బయటపడ్డాయి? బార్లీ, ఆవాలు ఎక్కడ బయటపడ్డాయి? బన్వాలి. సింధు ప్రజల ప్రధాన వృత్తి. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. మెసపటోమియాలోని ఏ ప్రాంతంలో సింధు నాగరికత కాలం నాటి ముద్రికలు దొరికాయి? మెసపటోమియాలోని ఏ ప్రాంతంలో సింధు నాగరికత కాలం నాటి ముద్రికలు దొరికాయి? ఉర్, కిస్, ఉమ్మా, టెల్ అమార్. సింధు ప్రజల వస్త్రాల మూట ఎక్కడ దొరికింది?
సింధు ప్రజల వస్త్రాల మూట ఎక్కడ దొరికింది? ఉమ్మా. మొట్టమొదటిసారిగా ఏ లోహ వ్యాపారం జరిగింది? మొట్టమొదటిసారిగా ఏ లోహ వ్యాపారం జరిగింది? రాగి. సదరంగం లాంటి ఆట ఎక్కడ కనుగొనబడింది? సదరంగం లాంటి ఆట ఎక్కడ కనుగొనబడింది? లోథాల్. పంచతంత్రంలోని నక్క కథ లాంటి కథ ఒక జారు మీద చెక్కారు, అది ఎక్కడ దొరికింది? పంచతంత్రంలోని నక్క కథ లాంటి కథ ఒక జారు మీద చెక్కారు, అది ఎక్కడ దొరికింది? లోథాల్, కాలిబంగన్. టెర్రాకోట మీద స్త్రీ బొమ్మలు దొరకని ప్రాంతం. టెర్రాకోట మీద స్త్రీ బొమ్మలు దొరకని ప్రాంతం లోథాల్, కాలిబంగన్. మొదటిగా ఇండియాలో మానవుడు ఎక్కడ తిరిగాడు? శివాలిక్ హిల్స్. దేనిలో సింధు నాగరికత ప్రజలు అత్యంత పరిపక్వత సాధించారు? ఇటుకల తయారీ. ఎందుకంటే వీళ్ళ యొక్క ఇల్లు అన్ని పట్టణ నిర్మాణం రూపంలో కట్టడం జరిగిందనమాట. సింధు ప్రజల లిపిని ఏమంటారు? సర్పలేఖనం. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన బిట్స్ తర్వాత వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.